ఫ్రెండ్స్, నేను మీ రజియా. నెల్లూరులో ఫేమస్ అయిన దర్గా బారా షహీద్ దర్గాలో 26వ తేదీ మొహరం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ నెల 26వ తేదీ స్టార్ట్ అయ్యి ఈ నెల 30వ తేదీ దాకా కానీ మొహరం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా ఉంది పొజిషన్ ఏంది చూసేద్దాం వచ్చేయండి. సో ఇక్కడ అయితే ఇప్పుడే అంతా రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఎన్నో రోజులు లేదు 26కి. సో ఇప్పుడు ఇవంతా రెడీ చేస్తున్నారు. సో లుక్, ఇప్పుడే అంతా రెడీ చేస్తున్నారనమాట. సో దర్గా దగ్గర ఎట్టుందో చూద్దాం. ఇదే ఆ ప్లేస్. ఇక్కడే చదువు రొట్టి ఇంకా సంథింగ్ చాలా రొట్టెలు ఇక్కడే అనమాట పట్టేది. సో చూడండి, చాలా క్లీన్ చేపించేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్. చాలా అంటే చాలా క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా మొహరం స్టార్ట్ అవుతుందని చాలా క్లీనింగ్గా ఉంది. బాగుంది కదా లొకేషన్. ఫ్రెండ్స్, నాకైతే పూర్తిగా డీటెయిల్గా తెలియదు అనమాట. ఈ అన్న అయితే చెప్తున్నారు, క్లారిటీగా చెప్తారు. సో మీరు కానీ ఫాలో అవ్వండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా పేరు హఫీజుద్దీన్ ఖాద్రి అలియాస్ బొమ్మ. బారా షహీద్ రహమతుల్లా అలై గారి గ్రంథ మహోత్సవం వచ్చేసి ఈ నెల 26వ తేదీ నుంచి అవుతుంది. 26వ తేదీ అనగా సొందల్మల్లి కార్యక్రమం జరిగింది. 27వ తేదీ గ్రంథ మహోత్సవం అనే సొందలు అంటారు. అది వచ్చేసి మనకి కోటమిట్ట అమీనియా మసీద్ నుంచి అత్యంత వైభవంగా సయ్యద్ సమీ హుసేన్ గారి ఆధ్వర్యంలో దర్గా వద్ద చేరింది. చేరిన తర్వాత దర్గా వద్ద కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారు, అట్లానే మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు, నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ బోర్డ్ చైర్మన్ గారు అందరి సమక్షంలో బారా షహీద్ సమాధిలోకి లేపనం అన్నది జరగద్ది. అనంతరం ఫాతిహా మరియు దువా జరగద్ది. అలానే 28వ తేదీ వచ్చేసి మనకి రొట్టెల పండుగ, స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ కార్యక్రమం అన్నది జరగద్ది. 29వ తేదీ పొద్దున్నే తహలీల్ ఫాతిహా జరగద్ది. అలానే 30వ తేదీ మనకి ముగింపు సభతో ఈ కార్యక్రమం అన్నది జరుగుతుందండి. అలానే లక్షలాది మంది ఇక్కడికి వచ్చి తమ యొక్క కోరికలు కోరుకుంటున్నారు. మీరు కూడా విచ్చేసి మీ యొక్క కోరికల్ని బారా షహీద్ దర్గా వద్ద కోరుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్న. సో మీరు కానీ విన్నారు కదా, ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. నాకైతే క్లియర్గా అయితే తెలీదు. ఈ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తే ఈ అన్న అయితే డీటెయిల్గా నేను చెప్తానని చెప్పారనమాట.